సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఇవాళ హీరో మహేష్ బాబు ఈడీ ముందు హాజరు కానున్నారు. ప్లాట్ల కొనుగోళ్లలో గోల్మాల్ చేసి 100 కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన సాయి సూర్య డెవలపర్స్ కు మహేష్ బాబు ప్రమోట్ చేశారు. అందుకు 5 కోట్ల 90 లక్షలు తీసుకున్నారు. ఈ లావాదేవీలపై ఈడీ మహేష్ బాబును విచారించనుంది. సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఇవాళ హీరో మహేష్ బాబు ఈడీ ముందు హాజరు కానున్నారు. ప్లాట్ల కొనుగోళ్లలో గోల్మాల్ చేసి 100 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ సాయి సూర్య డెవలపర్స్ కు మహేష్ బాబు ప్రమోషన్స్ చేశారు. అందుకు 5 కోట్ల 90 లక్షలు తీసుకున్నారు. ఈ లావాదేవీలపై ఈడీ మహేష్ బాబును విచారించనుంది. ఇక ఇవాళ ఈడీ ముందుకు మహేష్ బాబు వెళ్లనున్నారు. ముఖ్యంగా సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఇవాళ హీరో మహేష్ బాబు ఈడీ ముందుకు వెళ్లబోతున్నారు. అయితే ప్లాట్ల కొనుగోలు విషయానికి సంబంధించి గోల్మాల్ చేసి 100 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డటువంటి సాయి సూర్య డెవలపర్స్ కు మహేష్ బాబు ప్రమోషన్స్ చేశారు. దీనికి సంబంధించి వివరాలు అందించేందుకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, అంటే గతంలో ఇచ్చిన విచారణకు తన షూటింగ్ లో బిజీ కారణంగా తను రాలేకపోతున్నాడని మహేష్ బాబు కోవడంతో ఆయనకు ఈ రోజు మళ్ళీ రావాలంటే నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనకు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ రోజు కూడా మహేష్ బాబు విచారణకు హాజరు కావడం సందేహంగానే కనిపిస్తుంది. ఎందుకంటే తన షెడ్యూల్స్ బిజీ ఉన్న కారణంగా మరొక డేట్ ను ఇవ్వాలని కూడా ఆయన కోరినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇటు మహేష్ బాబు సంబంధించి కావచ్చు, ఇటు ఈడీ వర్గాల నుంచి పూర్తి స్థాయి స్పష్టత రావాల్సింది. ఏదేమైనా సాయి సూర్య డెవలపర్స్ కేసులో ప్రధానంగా తను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. ఆ ప్రమోషన్ లో పాల్గొన్నారు. ఆ పెద్ద మొత్తంలో డబ్బులు, ఎందుకంటే సాయి సూర్య డెవలపర్స్ సంబంధించి ఈడీ ఏదైతే మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారంలో కేసులు నమోదు చేసింది. ఆ కేసులో భాగంగా విచారణలో భాగంగానే ప్రస్తుతం ఈ డబ్బులకు సంబంధించి 5.9 కోట్ల రూపాయల వరకు ఆ ప్రమోషన్స్ కోసం మహేష్ బాబుకు ఈ సాయి సూర్య డెవలపర్స్ చెల్లించింది. కాబట్టి వాటి వివరాలు, ఆ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఇచ్చే ఆ మహేష్ బాబు నుంచి వివరణ కోరబోతుంది. దానిలో భాగంగా ఆయన విచారణ కూడా పిలిచారు. అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ రోజు కూడా మహేష్ బాబు విచారణకు రావడం లేదు, మరొక తేదీని కోరినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ రమణ.